నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఇక్కడ ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ సీజేపీ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా యూత్ అందరు కలిసి ఒక ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. నిన్న జంతర్ మంతర్లో జరిగిన అలజడి గురించి కానీ, అక్కడ జరిగిన లాఠీ చార్జ్ గురించి కానీ, ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి కానీ. సో ఇప్పుడు మనతో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ స్పోక్స్ పర్సన్. నిన్న జరిగింది దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? నా పేరు పరీక్షణ్ రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సో నిన్న ప్రభుత్వం ఇట్లా లాఠీ చార్జ్ అయితే చేసిందో దానిపై మీ స్పందన ఏంటి? పూర్తిగా ఇది రాజ్యాంగ విరుద్ధం. భారతీయ జనతా పార్టీ చేసిన ఎన్నో అకృత్యాలలో ఇదొక అకృత్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పూర్తిగా శాంతియుతంగా సీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే చలో పార్లమెంటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీట్ రీ ఎగ్జామ్ జరగడం వల్ల 25 మంది ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు 25 మంది విద్యార్థుల ప్రాణాలు ఎందుకు పోయినాయి? మీ ప్రభుత్వం యొక్క తప్పిదమే కదా. ఈరోజు నీట్ సంబంధించినటువంటి మన భారతదేశం యొక్క విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యంగా రాజీనామా చేయాలని చెప్పేసి సీజేపీ డిమాండ్ చేసింది. ఎందుకు డిమాండ్ చేసింది? పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిమాండ్ చేసింది. అదేవిధంగా ₹1 కోటి ఎక్స్గ్రేస్ వేయాలి చనిపోయిన వారికి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో సీజేపీ చేసింది. అది దాంట్లో ఏమైనా అహింస ఉందా? లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు తీర్చలేని ప్రభుత్వం ఇది. ఎందుకు ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేడు? ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయాల్సి వస్తే మొత్తం మళ్ళీ ప్రభుత్వం అందరినీ కూడా చేయమనే సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఆయన భయపడుతున్నారు. ఫస్ట్ మేము ఏమంటున్నాం అంటే ధర్మేంద్ర ప్రధాన్ కాదు, మోడీ రాజీనామా చేయాలి ఫస్ట్. ఈ భారతదేశానికి మోడీ ప్రధానమంత్రి అట్టర్ ఫ్లాప్ అండ్ ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. దాదాపుగా ఈ 12 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు పెరిగిపోయినాయి. భారతదేశం యొక్క అభివృద్ధి ఇక్కడ జరగట్లేదు. యువతకు నిరుద్యోగంలో ఉన్నారు, మహిళలకు సరైన అవకాశాలు లేవు. కాబట్టి నేనేమంటున్నానంటే ఫస్ట్ మోడీ రాజీనామా చేయాలి. మోడీ హటావ్ దేశ్ బచావ్ అనే నినాదమే ఇప్పుడు జరుగుతున్నటువంటి మూమెంట్. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సీజేపీ పార్టీనా లేకపోతే వేరే సంఘాలు కానీ అట్లా మీకు సపోర్ట్ తెలుపుతున్నాయి? చూడండి, భారతదేశ వ్యాప్తంగా ఒక బీజేపీ తప్ప, ఆర్ఎస్ఎస్ తప్ప భావసారూప్యం గల పార్టీలన్నీ, సెక్యులర్ పార్టీలన్నీ ఈరోజు సీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే సీజేపీ వెనకాల మీరున్నారు అని అంటున్నారు. వెనకాల ఏం లేము, సీజేపీ పార్టీతోనే ముందున్నాం, సీజేపీ పిల్లలతోనే మేము ముందుండడం జరుగుతుంది. ఎందుకు సీజేపీతోనే ముందుంటున్నాం అని అంటే ఈరోజు న్యాయబద్ధమైన డిమాండ్లు కదా. సీజేపీ న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయి కదా. వాళ్ళు ఏమైనా అహింసను కోరుకుంటున్నారా? చెప్పండి. కాబట్టి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది. తమిళనాడు విజయ్ అక్కడికి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, ప్రకాష్ రాజ్ వెళ్ళడం జరిగింది, ఆజాద్ సమాజ్ పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ భాయ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు ముందల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చంద్రశేఖర్ ఆజాద్ గారు నిరసన దీక్షను కూడా చేస్తున్నారు. అనంటే ఒక పార్టీ, ఒక ఆమ్ ఆద్మీ పార్టీనే లేదు, అన్ని పార్టీలు ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, ఈ భారతదేశ పౌరుల యొక్క భవిష్యత్తును కాపాడాలంటే ఈరోజు అన్ని పార్టీలు ఏకం కావాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు అక్కడ హంగర్ స్ట్రైక్ చేసినారు. ఈ నీట్ పేపర్ గురించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని ఒక కారణమైన దాని వెనకాల ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే మన లడాక్ గురించి కానీ దేని గురించి కానీ ఇంకా అట్లాంటి ఏమైనా కారణాలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఒక గొప్ప సైంటిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక విద్యావేత్త. సోనం వాంగ్చుక్ అనేది తను 20 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన తర్వాతకి అక్రమంగా ఢిల్లీ పోలీసులు వచ్చి అక్కడ సీజేపీ నాయకులను కొట్టి తనని ఒక తెల్లటి వస్త్రంలో కట్టుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా తను నిరాదీక్ష చేయడం జరిగింది. తదనంతరం మన సీజేపీ చీఫ్ అక్కడ మళ్ళీ నిరాదీక్ష కూర్చోవడం జరిగింది. వాళ్ళు ఎందుకు నిరాదీక్ష చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా పార్టీ పెట్టి ఎంపీ సీట్ కోసము, ఎమ్మెల్యే సీట్ల కోసం, లేకపోతే ప్రధానమంత్రి సీట్ కోసం ఏమైనా పోటీ పడ్డారా? కాదుగా. ఇప్పుడు అభిజిత్ ఎక్కడి నుంచి వచ్చిండు? యూఎస్లో పీజీ చేస్తుండు. యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఏం లేదు. ఇక్కడ నీట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నాయో 25 మంది కుటుంబాలకు న్యాయం చేయాలి. నెక్స్ట్ ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఈ 3 డిమాండ్లే కదా. మీరు ఎందుకు తీర్చలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఈ విషయంలో విఫలమైంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేవుడి పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి 200 కోట్ల రూపాయలు ఈరోజు తిన్నారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు?
ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు ఎందుకు మరి రాముడి పేరు చెప్తారు, మతం పేరు చెప్తారు, మీరు ఓట్లు దండుకుంటారు, యువత మాత్రం మీకు ఓట్లు వేయడానికి కావాలి, మీరు మతం మధ్యలో కులాల మధ్యలో చిచ్చులు పెట్టాలి, కానీ ఈ విద్యార్థులకు న్యాయం చేయరా? కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో అధికారంలోకి రానియం కూడా. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం.